అయిపోయింది సార్. నెక్స్ట్ అదే కంటిన్యూ మాట్లాడాలి కదా, ఆయనతో మాట్లాడించండి. నెక్స్ట్ అదే సార్. శ్రీ బి అంజన్ రెడ్డి గారు, వేమన సాహితీ పరిశీలకులు, శ్రీశైలం వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సైడ్ ఇవ్వండి, ఆడ సైడ్ ఇవ్వండి వాళ్ళకి. ఉప్పు కపురము ఒక పోలికనుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వద అభిరామ విమురవేమా. అందరికి బోరు కొడుతుంది. ఎప్పుడు ప్రతి ఒక్కరు ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు ఇదే పద్యం పాడుతున్నారు. ఏం జోస్ లేదు అని మీరు వెనక కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నారు. పాపం కాలాతీతమైనది, ఆకలి అవుతుంది. ఇంతటి అవకాశం మీకు రాదు. ఉప్పు కప్పూరంబు ఒక పోలిక నుండు. నేను ఇంతకుముందు బయటికి అడుగుతూ ఒక ఆయన పిల్లలు అడుగుంటున్నారు, స్కూల్ పిల్లలు, అరే ఏందిరా ఉప్పు కప్పూరం ఒక పోలిక నుండి, రెండు తెల్లగా ఉన్నాయి, చక్కెర ఉంది కలకండుగా ఉంది, దాన్ని ఎందుకు పెట్టడం లేదు వీళ్ళు అంటున్నారు. ఉప్పు కప్పూరము ఒక పోలిక నుండు. అయ్యా వెనక పిల్లలకి బాగా వినాలా, పిల్లలు వినాలా, పెద్దోళ్ళకి అర్థమవుతుంది. చూడ చూడ రుచుల జాడవేరు. సరే, అది ఒక టేస్ట్ ఉంటుంది. కర్పూరం ఉప్పు ఉప్పగా ఉంటది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా, ఈడనే ఉంది అంతా. పురుషులందు పుణ్య పురుషులు వేరే. వాళ్ళు ఎవర్రా అని అడుగుతున్నారు బయట. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 614వ జయంతి ఇది ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఏదో చోట వేమన జయంతి ఉత్సవాలు పాల్గొంటూ ఉంటాను. ఇది 614. ఈ కటారుపల్లిలో ఇంతటి వైభవంగా జయంతితోత్సవం జరుపుకుంటున్నామంటే మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా కదిరి ఎమ్మెల్యే శ్రీ వెంకట ప్రసాద్ గారి అభినందనలు. ఈ కార్యక్రమాన్ని చూసే భాగ్యం కలిగినది ఎవరికి అంటే ఆ పుణ్య పురుషులు మీరే. పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నారు. ఆ పుణ్య పురుషులు వీరే. ఏం సప్పగా ఉంది ఆ ఉప్పు కప్పురం మాదిరి. గట్టి కొట్టండి. వేదికపై ఉన్నటువంటి అధికార అనధికారులందరూ వడ్డీ తన శ్రమనంతలా ఈరోజు ఈ ఉత్సవానికి దారిపోసినారు. నిజంగా గ్రేట్ సార్. కదిరి ఎమ్మెల్యే గారు, నిజంగా మీకు ఈ ప్రోగ్రాం అయితే మంత్రి పదవి ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా ఇవ్వాలా. ముందు మేడం గారు లేరు, మేడం వెళ్ళిపోయినారు. ఆమె మాట్లాడుతూ ఉంటే హనుమంతునికి రాముని నామము చెప్తే ఏ విధంగా రోమము నిక్కబడుస్తుంటాదో ఆ విధంగా మేడం గారు మాట్లాడినారు. ఆమె తస్సు వెళ్ళిపోయినారు పాపం, నా మాట వినకుండా. ఆమె ఇంతటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నారంటే నిజంగా ఈరోజు నా జీవితం ధన్యమైంది. నిజంగా నా జీవితం ధన్యమైంది. వేమనని ప్రతి చోట పోయి నేను పద్యాలు పాడుతూ ఆయన యొక్క ప్రాతిష్యాన్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశం ఉంది. కానీ ఇంకొక విషయం అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ యునెస్కో కల్చరల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. యునెస్కో ఐక్యరాజ్య సమితిలో 14 దేశాల నుంచి మీ దేశంలో ఉన్నటువంటి మీ భాషలో ఉండే పద్యాలు తీసుకురమ్మని చెప్తే వేమన పద్యాలను తీసుకెళ్లి అక్కడ పెడితే యునెస్కో వాళ్ళ వేమన పద్యాలను, తెలుగు పద్యాలు లోకకవి వేమన అని పొగిడి ఆ రోజు అభినందించినారు మన వేమనను. 18 సంవత్సరాల సిపి బ్రౌన్ తన పద్యాలను సాహిత్యంలో ఇది
తర్జమ భర్జన చేసి మహామహుడు మేధావులను పండితులను పెట్టి ఈ పద్యాలను రాపించినారు. అంతటి గొప్ప ప్రాచుర్యంగా ఉన్నటువంటి పద్యాలు మనవి. అనువు గాని చోట అది కులమనరాదు, అనువు గాని చోట అది కులమనరాదు, కొంచెమై ఉన్న కొదువలేదు, కొండ అడ్డమందు కొంచెమై ఉండదా, విశ్వద అభిరామ వినురవేమ, విశ్వద అభిరామ వినురావేమ. విశ్వద ఆయనకు ముఖ్యమైనటువంటి ఆ ప్రాణం, అభిరాముడు ఆయనకు ఈ విద్యను అందించిన వాడు. వారు ఇద్దరు చెప్పినటువంటి మాటలు వినురావేమని తనకు తానే చెప్పుకున్నాడు. గాని ఈ పద్యాలను ఎవరైనా విమర్శించేదానికి కానీ ఇంకొకరిని బాధ పెట్టడానికి కాదు, తనకై తాను విశ్వద అభిరామ వినురవేమ, విశ్వద అభిరామ చెప్పిన మాట నువ్వే వినురావేమ తనకి తానే చెప్పుకున్నాడు. మన వాళ్ళు కొందరు ఉన్నారు, వేష భాషలెరిగి కాషాయ వస్త్రములు ధరించి కట్టి తిరుగంగా ముక్తి కలుగబోదు, తలలు బోడులౌన తలపులు బోడులా, విశ్వద అభిరామ వినురవేమ. థ్యాంక్ యూ, ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైన గాత్రంతో అలరించిన మీకు ప్రత్యేకంగా కమిటీ నిర్వాహకుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అడ్యుకేటర్ భువనేష్ మాధుర్య వారు ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Good afternoon, everybody. I am Dr. Bhuvnesh Mathuria. I am pleased to introduce myself as the official representative of Asia Book of Records. I am here today to announce the results for the record called Maximum Participants in Poetry Lesson at Single Venue. Asia Book of Records is a platform where the record holders of all major national book of records, including India Book of Records, Vietnam Book of Records, Nepal Book of Records, Indo-China Book of Records, Laos Book of Records, and meet, compare, complete the chain of the title of the Asia Book of Records holders. Today, Asia Book of Records holding a strong database of 40,000 entries. Now it's time to announce the record, Asia Book of Records. The record name is Maximum Participants in Poetry Lesson at Single Venue. Kandikunta Venkata Prasad, born on January 1st, 1967 from Andhra Pradesh, India, set the record for the maximum participation in poetry lesson at a single venue. On January 1926, a total of 20K plus participants gathered to experience a live structured poetry lesson based on the philosophy of Yogi Varma. The objective of this initiative, conducted by a lead instructor through the central audio-visual system, was to promote the Telugu language, celebrate its rich poet heritage, and inspire the youth with classical wisdom, as confirmed on January 1926. We extend our heartfelt congratulations to Kandikunta Venkata Prasad from Kandiri, Andhra Pradesh, India, along with the participation for achieving this groundbreaking milestone and registering the record with Asia Book of Records. Congratulations once again. Thank you. Now it's a time for certification. You go, sir. Yeah. Sir, 20K plus, sir. సార్ మధ్యలోకి రండి. సార్ మధ్యలోకి సార్. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వేమన పద్యాలు అత్యధిక మంది ఆలాపన చేయగా వారు నమోదు చేసుకుని ఇప్పటికిప్పుడే మనకు కందికుంట వెంకట ప్రసాద్ గారికి ఆ ప్రతినిధులు సర్టిఫికేట్ అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇతర
అతిథులందరూ కూడా ఆ సర్టిఫికెట్ ని స్వీకరిస్తున్నారు. ఆ ప్రతినిధులకు ప్రత్యేకంగా కటారుపల్లి సభాస్థలి వేదిక సాక్షిగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. మన టీం నిర్వహించిన ఈ విధానానికి వారు ఇప్పటికిప్పుడే సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ టీం ని సన్మానించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు భువనేష్ మాథూరియా గారు, ఎడ్యుకేటర్, దయచేసి వారి టీంను సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత కవులు రెడీగా ఉండాలి. జాబిలి జయచంద్ర గారు, ఆకుల రఘురామయ్య గారు ఒక 2 నిమిషాల్లో వచ్చేసేయండి. తర్వాత హనుమంతరెడ్డి గారు పరిశోధన చేశారు. ఆయన పైన వేమన పైన పరిశోధన చేసినటువంటి సీనియర్ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆయన వేమన సాహిత్యం పైన అధ్యయనం చేశారు. హనుమంతరెడ్డి గారు, వారిని కూడా వేదికపైకి రావాలి, వారికి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అయిపోయింటే రావాలి మేడం. ముందుగా శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి జయచంద్ర గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత వీరికి సన్మానం ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులకు సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో జరిగినటువంటి ఈ మహా కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమాన్ని చూసి వాళ్ళు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో మన కదిరి పేరును, మన వేమన పేరును రికార్డ్ చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రెడ్డి గారు, అంజన్ రెడ్డి గారికి సత్కరించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. అట్లాగే కవులు ఆ వైపు నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కరు ఒక 6 మంది ఉన్నారు, వారికి సన్మానం చేసేదా. ఉదయమే అయిపోయింది వాళ్ళ కార్యక్రమం. దయచేసి రెడీ పెట్టండి, రెడీ పెట్టండి. ఇంకా 6 పెట్టండి. 6 మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇంకా మెమోంటోలు తీసుకోండి బ్రదర్. అందరికి 6 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. త్వరగా 6 తీసుకోండి అమ్మా, త్వరగా. తర్వాత జాబిలి జయచంద్ర గారు. సార్ ఒక్క నిమిషం సార్, వస్తున్నారు మన కవులు. మీ చేతుల మీదుగా కవులకు సన్మానం. జాబిలి జయచంద్ర గారు, ఉదయం కవి సమ్మేళనం అయిపోయింది, వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అలాగే వెనక్కి ఉండండి కొద్దిగా, మిగతా వాళ్ళందరికీ సన్మానం చేస్తాం. ముందుగా జాబిలి జయచంద్ర